హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 4th ఏప్రిల్. ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్కి రిలవెంట్గా ఉండేటువంటి టాపిక్స్ ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ వీవీప్యాట్కి సంబంధించింది. ఈ టాపిక్ మనకి జనరల్ స్టడీస్ 2 పేపర్లో యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ సిస్టంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంలో పోలైనటువంటి ఓట్స్ని కౌంట్ చేస్తుంది. దాంతోపాటు ర్యాండమ్గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి వీవీప్యాట్ స్లిప్స్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్ స్లిప్స్ని కూడా కౌంట్ చేస్తుంది. సుప్రీంకోర్టు ముందున్నటువంటి ఒక అంశం ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేవలం 5 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడం మాత్రమే కాదు, మొత్తం పోలైన అన్ని ఓట్స్కి సంబంధించి కూడా వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆదేశించాలి అని సుప్రీంకోర్టు ముందు వేరియస్ పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి కేసుని సుప్రీంకోర్టు నెక్స్ట్ వీక్ కాకుండా తర్వాత వీక్ వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తను ఇచ్చినటువంటి అఫిడవిట్లో మెన్షన్ చేసిన ఒక అంశం ఏంటి అంటే ఓటర్ తన ఓట్ని వెరిఫై చేసుకోవడం అనేది ఫండమెంటల్ రైట్ ఏమీ కాదు అని మెన్షన్ చేశారు. మరొక వైపు పిటిషనర్స్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ కోసము ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయాలి అనేది పిటిషనర్స్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్. ఒక జడ్జిమెంట్ని కూడా కోట్ చేశారు. ఇది మనకి ఈ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్ మెయిన్స్లో వచ్చినప్పుడు ఈ జడ్జిమెంట్ని, ఈ కేస్ని కోట్ చేస్తే ఆన్సర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. 2013కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ సుబ్రమణ్యన్ స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటి అంటే ఎలక్షన్ ప్రాసెస్ షుడ్ హ్యావ్ fullest transparency in the system and to restore the confidence of the voters. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి కేసెస్ ఆన్సర్స్లో మెన్షన్ చేయడం అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ కేసు సుప్రీంకోర్టు 2 వీక్స్లో వినబోతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లోక్సభ పోలింగ్ కంటే ముందే వినబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మళ్ళీ మనం అప్పుడు డిస్కస్ చేస్తాము. రైట్, నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి మధ్యన ఫినాన్షియల్ ఇష్యూస్లో రీసెంట్ టైమ్స్లో చాలా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఒక ఇష్యూ ఏంటి అంటే సుప్రీంకోర్టుకి తమిళనాడు గవర్నమెంట్ తనకు రావాల్సినటువంటి రిలీఫ్ ఫండ్స్కి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తమిళనాడులో లాస్ట్ ఇయర్ సైక్లోన్ కారణంగా, ఫ్లడ్స్ కారణంగా అక్కడ చాలా తీవ్రమైన విధ్వంసం, ఆస్తి నష్టం జరిగాయి. సో రిహాబిలిటేషన్, రిస్టోరేషన్ దీనికి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ తమకి రావాల్సినటువంటి ఫండ్స్ని రిలీజ్ చేయట్లేదు, యూనియన్ గవర్నమెంట్ని మీరు ఆదేశించండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది తమిళనాడు గవర్నమెంట్. తమిళనాడు గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 131ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆర్టికల్ 131 వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్ అది. ఈ ఆర్టికల్ ప్రకారము ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్కి మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్స్, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 లేదా కొన్ని స్టేట్స్ ఒకవైపు, మిగతా స్టేట్స్ మరొక వైపు ఉన్నటువంటి డిస్ప్యూట్స్, లేదంటే స్టేట్స్ మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని అడ్జుడికేట్ చేసేటువంటి పవర్ సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 131ని బేస్ చేసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది తమిళనాడు గవర్నమెంట్. తమిళనాడు గవర్నమెంట్ కంటే ముందు రీసెంట్గానే కర్ణాటక గవర్నమెంట్ తనకి రావాల్సినటువంటి రిలీఫ్ ఫండ్స్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ NDRF నుంచి తనకి నిధులు రావాలని, నిధుల్ని రిలీజ్ చేసే విధంగా, ఫండ్స్ రిలీజ్ చేసే విధంగా యూనియన్ గవర్నమెంట్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మనకి 2005లో తీసుకొచ్చినటువంటి
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏర్పాటు. ఈ ఫండ్ యూనియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ న్యూక్లియర్ పవర్కి సంబంధించింది. మన గవర్నమెంట్కి 2 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అఫ్కోర్స్ చాలా లక్ష్యాలు ఉన్నాయి, అందులో ప్రధానమైన లక్ష్యాలు ఒక 2. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండాలి, డెవలప్డ్ నేషన్గా ఇండియా అవతరించాలి. ఎందుకంటే అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 years కంప్లీట్ అవుతుంది. ఒకటి అత్యంత ప్రధానమైనటువంటి లక్ష్యం. మరొక లక్ష్యం 2070 నాటికి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్కి సంబంధించి నెట్ జీరోగా ఉండాలి ఇండియాలో అనేది మరొక లక్ష్యం. ఇప్పుడు ఐఐఎం అహ్మదాబాద్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ మెన్షన్ చేసింది ఏంటి అంటే ఈ 2 లక్ష్యాలని చేరుకోవాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ న్యూక్లియర్ పవర్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, న్యూక్లియర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేయాలి అనేది రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి అంశం. ప్రస్తుతం ఉన్నటువంటి ఎనర్జీ కాంపోజిషన్లో 1.6% మాత్రమే న్యూక్లియర్ సెక్టార్ నుంచి వస్తుంది. మనము 49 మనకున్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీలో పవర్ జనరేషన్కి సంబంధించి 49% కోల్ పైన మనము డిపెండెంట్గా ఉన్నాము. అయితే గ్రాడ్యువల్గా ఈ కోల్ని ఫేజ్ అవుట్ చేయాలి అనేది యూనియన్ గవర్నమెంట్ యొక్క లక్ష్యం. ఈ కోల్ని ఫేజ్ అవుట్ చేయాలి అంటే ముందు మనం ఆల్టర్నేటివ్ పవర్స్కి సంబంధించి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాటిపైన ఫోకస్ చేయాలి అనేది ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి అంశం. ఇది కూడా మెయిన్స్లో ఇలాంటి అంశాలు కోడ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఇండియా అమాంగ్ కంట్రీస్ మాలింగ్ టెలిస్కోప్స్ ఆన్ అరౌండ్ ద మూన్ పైన అండ్ మూన్ చుట్టూ ఈ టెలిస్కోప్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రతుష్ రేడియో టెలిస్కోప్, ఇది మనకి ఇంపార్టెంట్. ప్రతుష్ స్టాండ్స్ ఫర్ ప్రాబింగ్ రీఅయోనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్. ఈ ప్రతుష్ రేడియో టెలిస్కోప్ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ బెంగళూరులో ఉన్నటువంటి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్రోతో కొలాబరేట్ అయి చేస్తుంది. ఇస్రో దీన్ని లాంచ్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ష్రింప్ హ్యాచరీస్కి సంబంధించింది. మనము ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ష్రింప్, రొయ్యల్ని మనం బాగా ఎక్స్పోర్ట్ చేస్తాం. 2022-23లో అబ్జర్వ్ చేస్తే మొత్తం సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ దాదాపు 64,000 crore వాల్యూ చేసేటువంటి సీ ఫుడ్ని మనము ఎక్స్పోర్ట్ చేసినాము. దీంట్లో అరౌండ్ 40,000 crore ప్లస్ ష్రింప్కి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ ఉంది, ఈ రొయ్యలకి సంబంధించింది. థాయిలాండ్, తర్వాత చైనా, వియత్నాం ఇట్లాంటి దేశాలు కూడా మనతో కాంపీట్ చేయలేకపోతున్నాయి. రీసెంట్గా ఈ మధ్యన కార్పొరేట్ అకౌంటబిలిటీ ల్యాబ్ అనే ఒక సంస్థ కొన్ని అలిగేషన్స్ చేసింది. ఇండియాలో ఉన్నటువంటి ష్రింప్ హ్యాచరీస్లో వర్కింగ్ కండిషన్స్ చాలా డేంజరస్గా, అబ్యూజివ్గా ఉన్నాయి అనే దానికి సంబంధించి. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మొత్తం వాల్యూ చైన్లో భాగంగా మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సర్టిఫై చేసినటువంటి సీ ఫుడ్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తాము అనే దానికి సంబంధించి దురుద్దేశపూర్వకంగా ఇలాంటి అలిగేషన్స్ జరుగుతున్నాయి అనేది కూడా మన యొక్క స్టాండ్. అట్లాగే ఈ ష్రింప్ రొయ్యలకి సంబంధించి 70% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కూడా కోరింది ఏంటి అంటే ఈ అలిగేషన్స్ని ఒకసారి పరిశీలించాలని కూడా మినిస్ట్రీ కోరింది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ సైనిక్ స్కూల్స్కి సంబంధించి. దేశంలో ఇప్పటికి 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సైనిక్ స్కూల్స్ అన్ని కూడా సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉంటాయి. 1960 నుంచి మనకి ఇవి స్టార్ట్ అయ్యాయి.
2021లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఏంటి అంటే మరొక 100 సైనిక్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అని. డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే ఈ స్కూల్స్కి సంబంధించి ఈ స్కూల్స్ సెలెక్షన్ రిలేటెడ్గా పొలిటికల్ ఆర్ ఐడియాలజికల్ అఫిలియేషన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పొలిటికల్ ఆర్ ఐడియాలజికల్ అఫిలియేషన్ ఆర్ అదర్వైజ్ ఇవేవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అనే దానికి సంబంధించి ఒక స్పష్టతనిచ్చింది డిఫెన్స్ మినిస్ట్రీ. ఇది వాటి న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.